హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిషి, వైజయంతి, దాత్రి, కేదార్లు అందరూ కలిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్స్కి వెళ్తారు. ఇక అక్కడ రాఘవరావు గారు లేచి నిలబడి ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరం కలిసి నెక్స్ట్ సీఈఓగా నిషిక గారిని సెలెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం అనగానే దాత్రి, కేదార్లు షాక్ అవుతూ ఉంటారు. నిషి పైకి లేచి అందరికీ నమస్కారం పెడుతుండగా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆగండి అని దాత్రి అరుస్తూ ఉంటుంది. ఏంటి అన్నట్టు అందరూ దాత్రి వైపు చూడగానే కౌశికి వదిన 2 months పాటు సీఈఓ ఎలక్షన్స్కి గడివిమ్మని అన్నిసార్లు అడిగాక కూడా మీరు నిషిని ఎందుకు సెలెక్ట్ చేశారు అని దాత్రి సూటిగా ప్రశ్నించగానే ఇక ఆ రాఘవరావు గారు ఇలా చెప్పేస్తారు. ఎందుకంటే కౌశికి గారు, సుధాకర్ గారు ఇద్దరూ కలిసి పర్సనల్గా మాకు సీఈఓగా నిషి గారినే చేయమని మాకు మెసేజెస్ పెట్టారు. అందుకే మేం నిషిక గారిని సీఈఓగా సెలెక్ట్ చేశాం అని అనగానే ఒక్కసారి ఆ రోజు ఫస్ట్ మీటింగ్ రోజు అందరి మొబైల్స్లో ఒకేసారి మెసేజ్ రావడం దాత్రి, కేదార్లకు గుర్తొచ్చి అది నిషి ప్లాన్ అని అర్థం చేసుకుంటారు. ఇక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వెళ్ళిపోయి ఒక రాఘవరావు గారు, వైజయంతి, నిషిక ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటుంది దాత్రి. నిషిని ఇలా అంటూ ఉంటుంది దాత్రి, నువ్వు సీఈఓగా ఈ చైర్లో కూర్చోవాలి అన్నా, సీఈఓగా నీకు అన్ని అధికారాలు రావాలి అన్నా, సీఈఓ పదవికి కౌశికి వదిన రిజైన్ చేయాలి అని దాత్రి అంటుండగా వదినతో నేను సైన్ చేపిస్తా అని నిషి అంటుంటుంది. నువ్వు ఎలా సైన్ చేపిస్తావో నేను చూస్తా, సైన్ చెయ్యకుండా నేను చేస్తా అని దాత్రి నిషికి ఛాలెంజ్ విసురుతుంది. ఇక ఆ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారు? కౌశికి రిజైన్ చేస్తుందా, దాత్రి గెలుస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.